ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 26ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుడు రథం మీద నిలబడి ఇరువైపులా ఉన్న సైన్యాలను చూడమని అడిగాడు. కృష్ణుడు రథాన్ని సరిగ్గా రెండు సైన్యాల మధ్యలో నిలిపాడు. అక్కడ అర్జునుడు ఏమి చూశాడు? శత్రువులనా? కాదు. అతనికి కనిపించింది తన సొంతవాళ్లు. ఆ సైన్యాలలో తన తండ్రులు, తాతగారలు, గురువులు, మేనమామలు, సోదరులు, కొడుకులు, మనవళ్లు, అలాగే స్నేహితులు కూడా కనిపించారు. ఒక్కసారి ఊహించుకోండి, ఎవరినైతే మనం గౌరవిస్తామో, ప్రేమిస్తామో, ఎవరితో అయితే మన బాల్యం గడిచిందో వాళ్లే ఇప్పుడు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఎదురుగా నిలబడి ఉన్నారు. గురువు ద్రోణాచార్యుడు, తాత భీష్ముడు, వీళ్లంటే అర్జునుడికి ప్రాణం. వాళ్ల చేతుల్లో పెరిగాడు. వాళ్ల దగ్గర విలువిద్య నేర్చుకున్నాడు. ఇప్పుడు వాళ్లమీదే బాణమెక్కుపెట్టాలి. మరోవైపు తన సోదరులు కౌరవులు, తన సొంత అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులు. ఈ దృశ్యం అర్జునుడి గుండెను పిండేసింది. అతని ధైర్యం మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఇది తన కుటుంబంతో, తన గడిచిన కాలంతో చేస్తున్న యుద్ధమని అతనికి అర్థమైంది. ఈ శ్లోకం మనకు అర్జునుడి మానసిక సంఘర్షణను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అతని స్థానంలో మనముంటే ఎలా స్పందిస్తామో ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన కర్తవ్యానికి, మన ప్రేమ బంధాలకు మధ్య నలిగిపోయినప్పుడు కలిగే ఆవేదనే ఈ శ్లోకానికి ప్రాణం. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన బాధ్యతలు, మన బంధాలు ఒకదానికొకటి అడ్డొస్తుంటాయి. ఏది సరైనదో తెలిసినా మన అనుబంధాలు మనల్ని ఆపేస్తుంటాయి. ఈ మానసిక బలహీనత నుండి గీతాబోధ మొదలవుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.